స్వీట్ అయినా హాట్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రోజు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. బోరబండ నుంచి తేజస్విని గారు వచ్చారండి. హాయ్ అండి, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఫ్యామిలీ అంతా అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారు. ఓకే అండి, మరి ఇంకేంటి చెప్పండి మీ గురించి. నేను ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్. ప్రీవియస్లీ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఐటీ సెక్టర్. ఓకే. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ గా హౌస్ వైఫ్. సో ఇంట్లో ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాను. ఫుడ్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ప్రెసెంట్. అంతే. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీరు హౌస్ వైఫ్ గా అయ్యారా? ముందు జాబ్ చేసేవాళ్ళు కదా ఐటీ? అంటే రీసెంట్లీ ఆఫ్టర్ మెటర్నిటీ లీవ్ తర్వాత. ఓకే ఓకే ఓకే. సో గుడ్ న్యూస్ అన్నమాట. సరే అండి, మరి ఇంకేంటి రెగ్యులర్ గా మీరు ఇలా కొత్త కొత్త వంటకాలన్నీ ట్రై చేస్తూ ఉంటారా? మా షో చూస్తుంటారండి? డెఫినెట్ గా ఎవ్రీడే చూస్తాను. అవునా? ఓకే. మరి ఇప్పుడు మీరు మాకు పరిచయం చేయబోతున్న రెసిపీ పేరేంటండి? ఈరోజు నేను మీకు చూపించేది స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ. ఓకే, వినటానికి బాగుందండి. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? యా షూర్. ఓకే. బాయిల్డ్ పొటాటో. ఓకే. బాయిల్డ్ ఎగ్స్. ఓకే. శనగపిండి. ఆనియన్స్. ఓకే. పచ్చిమిర్చి. ధనియాల పొడి. ఓకే. కొంచెం గరం మసాలా. ఓకే. సాల్ట్, కారం, కొత్తిమీర, పసుపు. ఓకే. అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్. ఓకే అండి, మరి మన ప్రాసెస్ ఏంటి స్టార్ట్ చేసేద్దామా? అయితే షూర్, మనం స్టార్ట్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ పొటాటోస్ ని స్మాష్ చేసుకుందాం. ఒక బౌల్ లోకి పొటాటోస్ తీసుకొని స్మాష్ చేసుకుందాం. ఓకే. సో ఈ రెసిపీ ఏంటండి, అంటే మీరు ప్రయోగమా రెసిపీ లేకపోతే ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? నార్మల్ గా అంటే లిటిల్ బిట్ ఆఫ్ బయట ఏంటంటే బయటది మీ ప్రయోగం రెండు మిక్సా? బయట ఏంటంటే కోటింగ్ ఓన్లీ మనకి సింగిల్ లేయర్ గా ఓన్లీ పిండి మాత్రమే ఉంటుంది. సో దాంట్లో కొంచెం ఆలు అవన్నీ మిక్స్ చేసి మీ స్టైల్ మీ సిగ్నేచర్ అక్కడ పెట్టారు. సో మ్యాష్డ్ పొటాటోస్ లో ఫస్ట్ మనం పచ్చిమిర్చి కొంచెం. ఓకే. కొంచెం కారం. ఓకే. పసుపు. ఓకే. సాల్ట్. ఓకే. సో కారం మనకి నచ్చినంత, అంటే లైక్ మరి మనకి ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అంతే. ఓకే. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. జనరల్ గా ఈ కర్రీ మనకి పానీపూరీస్ లో ఉంటుంది కాంబినేషన్. అవును. సో ఇది మనము ఎగ్ ని మధ్యలో పెట్టి కోట్ చేద్దాం. దీంట్లో కొన్ని చాప్డ్ ఆనియన్స్. ఓకే. దీన్ని ఎగ్ తో స్టఫ్ చేద్దాం. ఓకే. ఇది పక్కకు పెట్టుకుందాం. అన్ని చేస్తాం. ఓకే. సో ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుంటే ఆయిల్ బాయిల్ అవుతుంది. సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి మీకు మ్యారేజ్ అయ్యి? 2 years. 2 years. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బ్యాంక్ ఎంప్లాయీ. బ్యాంక్ ఎంప్లాయీ.
సో మీ ప్రాపర్ అయితే బోర్బండనా, లైక్ మీ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ బోర్బండ, మాది మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే. సో మీ మ్యారేజ్ అయ్యే టైంకి అయితే మీకు వంటలు బాగానే వచ్చా? మ్యారేజ్ అయ్యాక మరి మీ పెళ్లి చూపుల్లో అడుగుతారు కదండి, అప్పుడు చెప్పాలి కదా వచ్చని. మీ మమ్మీ ఏం చేసి పెట్టినా అది మా అమ్మాయే చేసిందని అబద్ధం చెప్పి మీరు కూడా అవును నేనే చేశాను గురుపుతారా? అంతే. మరి నిజం తెలుసుకున్నాక మీ హస్బెండ్ ఏమనలేదా మిమ్మల్ని? అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు, యూట్యూబ్ చేసి మేనేజ్ చేసి ఈలోగా మేనేజ్ చేస్తారనమాట. సో ఇలా మా షో చూస్తే హ్యాపీగా మేనేజ్ చేసేయచ్చు కదా. రెగ్యులర్ రెసిపీసే కాదు, స్పెషల్ రెసిపీస్ కూడా చేస్తూ ఇంకా చూసి కాపీ కొట్టి అని ఏ చేశాను చెప్పి ఇంకా ఎక్కువ ఇంప్రెస్ చేశారు కదా. స్టఫింగ్ అయితే అయిపోయింది, మరి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఇది శనగపిండిలో కోట్ చేసి ఫ్రై చేద్దాం. ఓకే ఓకే, మనకి రెగ్యులర్ బజ్జీస్ ఎలా వేస్తాము అంతే. ఓకే అండి. సో ఫస్ట్ శనగపిండి ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే. కొంచెం సాల్ట్, ఓకే, లిటిల్ బిట్ కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే. సో అది ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఓకే. ఇది ఎప్పుడు ట్రై చేశారండి ఫస్ట్ ఈ రెసిపీని? వీక్ బ్యాక్. బాగా వచ్చింది కాబట్టి ట్రై చేస్తాను. ఓకే. మీ హస్బెండ్కి పెట్టారా, ఏమన్నారు? బాగుందన్నారు అందరు. నెక్స్ట్ ఇది జస్ట్ దీంట్లో కోట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఒకసారి ఫ్లిప్ చేసుకుందాం. ఓకే. సో రెండు వైపులా బాగా కాలేలాగా. మంచిగా మనకి స్ట్రీట్ సైడ్ బండి మీద వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అలా వస్తుంది మంచిగా. చాలా ప్రొఫెషనల్ గా వేస్తున్నారు బజ్జీలు, బాగా నేర్చుకున్నట్టున్నారు కదా. ఎప్పుడు కాల్చుకోలేదా ఇంట్లో? లేదు. అసలు పెళ్ళికి ముందు వరకు అసలు వంటగదిలోకి వెళ్ళి వంట చేసే అది లేనప్పుడు ఎప్పుడు కాల్చుకోవడం స్టార్టింగ్ డేస్ లో అయ్యింది, ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. అది చూస్తున్నా అర్థమవుతుంది, నాకు బజ్జీలు వేసే విధానంలోనే అర్థమవుతుంది బాగా ప్రొఫెషనల్ అయిపోయారని. అది తీసుకున్నాను. ఓకే అండి. స్టవ్ ఆఫ్ చేసి. ఓకే. సో ఇప్పుడు వాటిని హాఫ్ చేసుకుంటామా? హాఫ్ చేసుకుందాం. జస్ట్ కొంచెం కొరియాండర్. ఓకే. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. చూడ్డానికి అయితే యమ్మీగా ఉంది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ కావలసిన పదార్థాలు:
ఉడికించిన కోడిగుడ్లు, ఉడికించిన బంగాళదుంప, ఉప్పు, కారం, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప వేసి స్మాష్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కట్ చేసిన ఎగ్ తీసుకొని దాని చుట్టూ ఈ మిశ్రమాన్ని అప్లై చేసి శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్ట్రీట్ స్టైల్ ఎగ్ పకోడీ. స్ట్రీట్ సైడ్ ఎగ్ పకోడీ. టేస్ట్ చేసేద్దామా? నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. మనకి స్ట్రీట్ సైడ్లో వాళ్ళు ఏ ఆయిల్ వాడతారు ఏంటి ఆ టెన్షన్ అయితే ఉండకుండా హ్యాపీగా ఇంట్లో చేసుకొని చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి రెసిపీని చెప్పారు. ఇంకొక రెసిపీ ఏంటండి మరి? నెక్స్ట్ ఐటమ్ స్వీట్ ఐటమ్ మాల్పువా. మాల్పువా. ఓకే అండి, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ మిల్క్. ఓకే. 1 కప్ మిల్క్, రవ్వ, ఓకే, 1/2 కప్ షుగర్, ఓకే, 1/2 కప్ మైదా, కొంచెం డ్రై ఫ్రూట్స్, చాప్ డ్రై ఫ్రూట్, Okay. నట్స్, అండ్ ఇది ఫ్రెష్ క్రీమ్ ఓకే, అండ్ ఇలైచీ పౌడర్. ఓకే. అది బాయిల్డ్ మిల్కేనా? బాయిల్డ్ మిల్క్. ఓకే అండి, మరి ప్రాసెస్ ఏంటి స్టార్ట్ చేసుకుందామా? షూర్. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ 1/2 కప్ రవ్వ వేద్దాం. ఓకే. నెక్స్ట్ 1/2 కప్ షుగర్, మైదా, కొన్ని నట్స్, దీంట్లో ఫ్రెష్ క్రీమ్, ఓకే. దీన్ని మిల్క్తో బైండ్ చేద్దాం. ఓకే. మీన్వైల్ స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ హీట్ అవుతుంది. ఓకే. సో ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఈజీ ప్రాసెస్. ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ప్రాసెస్లు అన్నీ చూస్తారేమో కదా. ఇది కూడా మీ ప్రయోగమా లేకపోతే ఎక్కడైనా చూసారా? ఇది ట్రెడిషనల్ రెసిపీ, ట్రెడిషనల్ మాల్పువా రెసిపీ. ఓకే. అంటే మీ సైడా? నార్త్ సైడ్ ఎక్కువ తింటారు. ఓకే. ఫస్ట్ ఈ డిష్ని మీకు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? మీ మదరా? ర్యాండమ్గా ఒకసారి స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు కనిపించింది. ఓకే. ఇది ఏంటి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని సర్చ్ చేసినప్పుడు తెలిసింది. రెగ్యులర్గా ఎప్పుడు నార్మల్ స్వీట్సే చేస్తుంటాం కదా ఇంట్లో, లైక్ కీర్ అట్లాంటివన్నీ. అవి నార్మల్ అయిపోయింది ఇప్పుడు. ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్ డిషెస్ ట్రై చేయాలనిపిస్తుంది, వాళ్ళకి స్పెషల్గా పెట్టాలనిపిస్తుంది కదా, అప్పుడు వీ కెన్ ట్రై దిస్. ఈజీ, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. వీ వాంట్ సమ్వన్ టు ఇంప్రెస్ అనుకుంటే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్ని క్రియేట్ చేసుకుంటాం కదా. అంతే. సో అది కూడా ఉండలు లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. షుగర్ దీంట్లో వేసిన షుగర్ మొత్తం డిజాల్వ్ అవ్వాలి. ఓకే. ఓకే. సో ఇంకేంటండి మరి మీ హాబీస్ ఏంటి? ఇంట్లో ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఏం చేసి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం, లేదంటే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం. అంతేనా? ఇంకా సింగింగ్, డాన్సింగ్ అలాంటి హాబీస్, పెయింటింగ్ అస్సలు లేవాలంటే ఇప్పుడు ట్రై కూడా చేయలేదా? లేదు. సింగింగ్ ఉంటే చెప్పండి, ప్రాబ్లం లేదు, మేమేం పాడించాం. ఓకేనా? లేదు లేదు. అయినా చెప్పరా? ఓకే. సో మీకు రీసెంట్లీ అంటే 2 years బ్యాకే మ్యారేజ్ అయింది కాబట్టి పెళ్లి చూపుల్లో పాటలు పాడమని అలా ఏమైనా చెప్పారా? లేదు. ఏం లేదు, చాలా మంచి వాళ్ళు కదా మీ హస్బెండ్. జస్ట్ పేరు ఒక్కటి అడిగారంటే. అప్పుడు కూడా మీరు ఇలాగే స్లోగా అలాగే తేజస్వి ఏంటమ్మా అంటే తేజస్విని అలాగే చెప్పారా? అంటే ఫస్ట్ నుంచి అంటే నేను చాలా సైలెంట్. ఓకే. కొంచెం అలవాటు అయ్యాక వైలెన్స్ అంతా బయటకు వస్తుంది. సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే, మా ఆయన లాంటి వాళ్ళకి మాత్రమే వైలెన్స్ కనిపిస్తుంది. ఓకే.
జనరల్ గా వాళ్ళు ఎక్సెప్షనల్ అనుకోండి హస్బెండ్స్ అనేవాళ్ళు. సో మొత్తం డిజాల్వ్ అయిపోయినట్టుంది. నెక్స్ట్ ఈ బ్యాటర్ కొంచెం ఆయిల్ వేడయ్యాక అది ఇంకొంచెం ఆయిల్ హీట్ అయింది. మనం ఇది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఓకే. జస్ట్ ఇలా మధ్యలో కొంచెం ఇలా వేస్తే అది పూరీలాగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇంత సైలెంట్ గా చూస్తున్నాను చూసారా, చూస్తూ మెస్మరైజ్ అయ్యి అలా ఉండిపోయినా అంతే. అది బాగా వస్తుంది, బాగా కుక్ అవుతుంది అని చెప్పి చాలా బాగుంది. చూడటానికి అయితే చాలా బాగుందండి. ఐఎమ్ వెయిటింగ్ టేస్ట్ ఎప్పుడు చేయాలా అని. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, బాగుంటుంది. అది ఫ్లోట్ అయితే అయిపోయినట్టేనా? వన్ సైడ్ కుక్ అయింది, నెక్స్ట్ ఫ్లిప్ చేయాలి. జనరల్ గా పొంగనాలు అలా అంటారు కదా, జనరల్ గా అవి వేస్తారు. నాకు బేసిక్ గా ఐడియా చూడటానికి అయితే సిమిలర్ గా అలానే ఉంది నాకు. పక్కన ఇంకొకటి వేసి ఈజీగా ఇంట్లో బ్యాచిలర్స్ కూడా ఎప్పుడైనా స్వీట్స్ తినాలి అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అమ్మ చేసిన స్వీట్స్ తినలేము అనుకునే టైంలో హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సో జనరల్గా మీరు ఎక్కువ ఇంట్లో ఏంటి వెజ్ ఆర్ నాన్ వెజ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారా ఇంట్లో? నాన్ వెజ్ ఎక్కువ. నాన్ వెజ్ అసలు తగ్గేదే లేదు నాన్ వెజ్లో. ఇది ఇక్కడ ఫ్లిప్ చేద్దాం. యా. ఇంట్లో వాళ్ళకి కూడా వెజ్ అంటే అంత ఇష్టం ఉండదు. నాన్ వెజ్ ముక్క లేకపోతే ముద్ద దిగదు అంతే. ఇది బ్రౌన్ కలర్ అయిపోయింది, తీసేద్దాం. ఓకే. ఆ ప్రొఫెషనాలిటీ నాకు ఇందాక బజ్జీలు వేసినప్పుడే అర్థమైంది. ఇప్పుడు ఇంకా ప్రొఫెషనల్గా 2 స్పూన్స్ నాకు ఆ 2 పట్టుకోవాలంటే ఇది ఇలా మేనేజ్ చేసుకొని పట్టుకునే లోపు ఏదో ఒకటి కాల్చుకుంటాను నేను అక్కడ. సో 2 yearsలో ఎంత ప్రొఫెషనాలిటీ అంటే ఎంత ట్రైనింగ్ తీసుకొని ఎంత ఇలాంటి కుకింగ్ షోస్ చూసి నేర్చుకుంటాం. ఇది నార్మల్గా ఇలా కూడా తినొచ్చు. ఆర్ ఎల్స్ మనకి వీ కెన్ హ్యావ్ ఇట్ విత్ రబ్డీ, లేదా సింపుల్గా నార్మల్ షుగర్ సిరప్. షుగర్ సిరప్ వేస్తాను.
కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓకే. మాల్పువా రెడీ. టేస్ట్ చేసేలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు, చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది. మాల్పువా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ మాల్పువా కావలసిన పదార్థాలు: పాలు, మైదా, క్రీమ్, యాలకుల పొడి, రవ్వ, పంచదార, బాదం పలుకులు. స్వీట్ మాల్పువా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రవ్వ, పంచదార, మైదా, బాదం పప్పు పలుకులు, క్రీమ్, పాలు పోసి బాగా కలుపుకొని పూరీల్లాగా నూనెలో వేసి ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని వాటిపైన షుగర్ సిరప్ అప్లై చేసుకొని బాదం పలుకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ మాల్పువా రెడీ. మాల్పువా టేస్ట్ చేసేద్దామా? క్రంచీగా, స్వీట్గా, మరీ అంత స్వీట్ కాకపోయినా హ్యాపీగా మంచిగా తినచ్చు. చాలా బాగుంది, క్రంచీగా ఉంది. స్వీట్స్లో జనరల్గా క్రంచీనెస్ రావడం కష్టం కదా మనకి, కానీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెసిపీని, ఇంత ఈజీ రెసిపీస్ని, 2 రెసిపీస్ అటు హాట్ ఇటు స్వీట్ 2 కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు. అండ్ ఈ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు గాను మీకు మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి మరి? దిస్ ఇస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు చాలా మంచిగా అనిపించింది. అవునా? థ్యాంక్ యూ అండి. ఇలాగే సరికొత్త వంటకాలతో మళ్ళీ రండి. అండ్ మా సరికొత్త వంటకాలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ హస్బెండ్కి పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, తేజస్విని గారు మనకు పరిచయం చేసిన 2 రెసిపీస్ని. మీరు కూడా 2 రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దిస్ ఇస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై.